హలో! హాయ్ అండి. నమస్తే. సో, ఈరోజు వచ్చేసి మనము క్విజ్ గురుకుల్లో ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు, ఎవరెవరు వర్క్ చేసుకోవచ్చు అనేసి అనుకుంటే, ఈరోజు నేను క్లియర్‌గా అయితే డీటెయిల్స్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తానండి. సో, మనము ఈ క్విజ్ గురుకుల్లో వచ్చేసి మనం ఎవరైనా కూడా వర్క్ చేసుకోవచ్చు. లైక్ ఎవరు హౌస్ వైఫ్స్, జాబ్ హోల్డర్స్, స్టూడెంట్స్ ఎవరైనా సరే డైలీ 2-3 అవర్స్ ఫ్రీ టైమ్ ఉంది నాకు. ఇంట్లో కూర్చొని హ్యాపీగా నేను వర్క్ చేసుకోగలుగుతాను. బేసిక్ ఇంగ్లీష్ నాకు అర్థమవుతది చాలు అనేసి అనుకుంటే ఎవరైనా కూడాను హ్యాపీగా ఈ ప్లాట్‌ఫార్మ్‌లో అయితే జాయిన్ అయ్యి సంపాదించుకోవచ్చండి. సో, ఎందుకు స్పెసిఫిక్‌గా స్టూడెంట్స్ అనేది మెన్షన్ చేశాను. హౌస్ వైఫ్స్, జాబ్ హోల్డర్స్ అంటే అంటే పర్టిక్యులర్‌గా ఒక్కొక్కరి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, స్టూడెంట్స్ ఎందుకు ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి స్టూడెంట్స్‌కి అంటే, చాలా వరకు స్టూడెంట్స్ ఫ్రీలాన్సింగ్ చేయాలనుకుంటుంటారు. ఓకేనా? ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళకు యాక్చువల్లీ అందరితో కంపేర్ చేస్తే స్టూడెంట్స్‌కి ఎక్కువ టైమ్ అయితే ఉంటది. ఓకేనా? సో, ఈ స్టూడెంట్స్ ఈ టైంలో ఇలాంటి ప్లాట్‌ఫార్మ్‌లో జాయిన్ అయినట్లయితే మనము స్కిల్స్‌కి స్కిల్ నేర్చుకోవచ్చు. మన రెజ్యూమ్‌లో వెయిటేజ్ పెరుగుతది. అలాగే మనీ కూడా ఎర్న్ చేస్తాం. ఇంకేం కావాలి చెప్పండి స్టూడెంట్స్‌కి హ్యాపీగా ఎడ్యుకేషన్‌తో పాటు మనం మనీ ఎర్న్ చేస్తాము, ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తాము, మన కెరియర్‌ని బిల్డ్ చేసుకుంటాం. ఓకేనా? సో, అలాగా మన స్టూడెంట్స్‌కి ఇక్కడ ఏమేం కోర్సెస్ ఉంటాయి అంటే, ఏం కోర్సెస్ లేవు చెప్పండి మనకి. హ్యాపీగా ఇప్పుడు మనము ఏదైనా కోర్స్ నేర్చుకోవాలి అనేసి అనుకుంటే లక్షలు లక్షలు పెట్టాలక్కడ. బట్ ఇక్కడ మినిమమ్ అంటే మినిమమ్ అమౌంట్‌తో ఇక్కడైతే ఈ ప్లాట్‌ఫార్మ్‌లో జాయిన్ అవుతాము. వాళ్ళకి ప్యాషన్ కొందరికి ఇంట్రెస్ట్ ఉంటది. లైక్ ఏంటి నాకు వీడియోస్ తీయాలి, నాకు వీడియోస్ ఎడిట్ చేయాలి. సో, ఇలాగ చాలా ప్యాషన్ అయితే ఉంటది కదా! ఎడ్యుకేషన్‌తో పాటు కూడాను. సో, వాళ్ళందరికీ కూడాను బిస్ గురుకుల్ అనేది ఒక బెస్ట్ అనేసి నేను చెప్తాను. సో, ఎందుకంటే మీకు కంపెనీ ప్రొవైడ్ చేసే కోర్సెస్ అన్నీ కూడా నేను డిస్‌ప్లే చేస్తాను. లేదంటే మీరు కూడా ఒకసారి సెర్చ్ చేయండి. నేను చెప్పడం కాదు. సో, మీరు కూడా సెర్చ్ చేయండి ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఏంటి అనేసి. సో, అప్పుడు మీకు క్లారిటీ వస్తది. స్టూడెంట్స్‌కి బిస్ గురుకుల్ అనేది ఎంత మంచి బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అనేది మీకే అర్థమవుతది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి హౌస్ వైఫ్స్. సో, హౌస్ వైఫ్స్‌కి లిటరల్లీ ఎలా ఉంటదండి సిట్యుయేషను. ఇంట్లో ఎంత హెల్ప్ చేసినా, ఫ్యామిలీకి ఎంత సపోర్ట్ చేసినా, పిల్లల్ని ఎంత చూసుకున్నా ఒకే ఒక్క బాధనేది ఉంటది. ఏంటి ఫినాన్షియల్‌గా నేను ఇండిపెండెంట్ అవ్వాలి. ఒకరి దగ్గర నేను డబ్బులు అడగకూడదు అనేసి. సో, వాళ్ళకి అయితే బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అండి. ఎందుకు అంటే ఇప్పుడు ప్రతి హౌస్ వైఫ్స్ కూడా అన్ని వర్క్స్ అయిపోయిన తర్వాత అట్‌లీస్ట్ మనకి ఒక 3-4 అవర్స్ ఫ్రీ టైమ్ అనేది ఉంటది. పిల్లలు స్కూల్‌కెళ్ళిపోతారు. హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళిపోతారు. ఇలాగ అంతా మనకి అయిన తర్వాత ఒక 2-3 అవర్స్ ఫ్రీ టైమ్ అనేది దొరుకుతది. మనం రెస్ట్ తీసుకున్నా కూడాను. సో, ఆ టైంని మీరు మంచిగా యుటిలైజ్ చేసుకుంటే ఈ ప్లాట్‌ఫార్మ్‌లో హ్యాపీగానే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చండి. ఓకేనా? సో, ఇక్కడ చాలా డౌట్స్ ఉంటాయి. మ్యామ్ నాకు కెరియర్ గ్యాప్ ఎక్కువుంది. నేను ఓన్లీ గ్రాడ్యుయేషన్ చేయలేదు. జస్ట్ 10థ్ డిగ్రీ, బీటెక్ ఇలా కొంచెం కొంచెమే చేశాను. నాకు ఇంగ్లీష్ అర్థం కాదు. నాకు ఓన్లీ తెలుగే వచ్చు అనుకుంటే హ్యాపీగా మీకొచ్చిన లాంగ్వేజ్‌లో ఇంట్లోనే కూర్చొని మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఈ ప్లాట్‌ఫార్మ్‌లో. ఇక్కడ మనం వర్క్ చేయాలంటే హౌస్ వైఫ్స్ కానీ, ఎవరైనా కానీ స్పెసిఫిక్ లాంగ్వేజ్ రావాల్సిన అవసరం లేదు. క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఎడ్యుకేషన్ అవసరం లేదు. ఏమి అవసరం లేదు. ఇక్కడ కంపెనీ నేర్పించే స్కిల్స్ నేర్చుకొని మీకొచ్చిన లాంగ్వేజ్‌లో వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇలాగా హౌస్ వైఫ్స్ అయితే హ్యాపీగా 100% నేను ఎర్న్ చేసుకుంటాను. నా కెపాసిటీ ఉంది. నేను నేర్చుకుంటాను స్కిల్ అనేసి అనుకుంటే హ్యాపీగా అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే హౌస్ వైఫ్స్‌కి మనము అక్కడ లక్షలు లక్షలు పెట్టి చదివింటాం. కానీ వన్స్ పిల్లలు పుట్టి ఆహ్, అయిన తర్వాత మనకి ఆ కెరియర్‌నంతా వదిలేస్తాం. ఎందుకు పిల్లల కోసం సాక్రిఫైస్ చేస్తాం. ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేస్తాం మన కెరియర్‌ని కదా! సో, ఇదంతా ఇంత కష్టపడి మనం చదివి ఇంత ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేసినప్పుడు అదే ఫ్యామిలీ కోసం మీకు దొరికిన 2-3 అవర్స్‌ని ఎలాగో మనం సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉంటాము. ఆ సీరియల్స్, ఈ సీరియల్స్ అని చాలా మంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇలానే చూస్తుంటారు. కదా! సో, ఇలాంటి టైమ్ వేస్ట్ చేయకుండా అదే 2 అవర్స్‌ని మీరు ఒకసారి ఒక స్కిల్ నేర్చుకునేసిన తర్వాత లైఫ్ లాంగ్ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో, ఇంత మంచి ప్లాట్‌ఫార్మ్ ఇంకెక్కడుంటుంది చెప్పండి? సో, రిమైనింగ్ ఎక్కడైనా వర్క్ చేయాలంటే నీ కెరియర్ గ్యాప్ ఉంది. నీకు ఎక్స్‌పీరియన్స్ లేదు. నీకు క్వాలిఫికేషన్ లేదు. నీకు ఏజ్ ఎక్కువైపోయింది అనేసి అంటారు. బట్ ఇక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు కదా! హ్యాపీగా మనకొచ్చిన లాంగ్వేజ్‌లో మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకొక బెస్ట్ అంటే మనము కంపేర్ టు మెన్‌తో హౌస్ వైఫ్స్ ఎంత మల్టీ టాస్కింగ్ చేస్తాం. ఇంట్లో పనులు కానీ ఏది చేయము చెప్పండి. పాత్రలు, కిచెను, వాషింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేస్తాము. బట్ ఇదెందుకు చేయలేము చెప్పండి? జస్ట్ ఫ్యామిలీకి నేను సపోర్ట్ చేయాలి అని పట్టుదల మీలో ఉంటే ఏదైనా మనమైతే చేస్తాం. ఓకేనా? అదే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎందుకు మనం చేయలేము? అక్కడ స్టూడెంట్సే చిన్న చిన్న పిల్లలే చేస్తా ఉన్నప్పుడు మనం ఎందుకు చేయలేము థింక్ చేయండి. 100% ఈ ప్లాట్‌ఫార్మ్‌లో హౌస్ వైఫ్స్ వర్క్ చేసుకోవచ్చు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రొఫెషనల్స్ లైక్ ఏంటంటే వర్క్ చేసేవాళ్ళు, ఎంప్లాయీస్, వర్కింగ్ ప్రొఫెషనల్స్. సో, ఇక్కడ ఎందుకు ఆల్రెడీ వర్క్ చేస్తన్నాం కదా! మళ్ళీ ఏం అవసరము అంటే మేబీ కొందరు సైడ్ ఇన్‌కమ్ కోసం సెర్చ్ చేస్తుంటారు. వాళ్ళకొచ్చే ఇన్‌కమ్ సరిపోక ఇంకొకటేదన్నా మనము సైడ్ బిజినెస్ చేసుకుందాం అనుకున్న వాళ్ళైతే ఉంటారు కదా! సో, వాళ్ళకైతే ఈ ప్లాట్‌ఫార్మ్ హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చండి. సో, ఎందుకు నేను స్పెసిఫిక్‌గా చెప్తున్నాననేసి అనుకుంటే ఇప్పుడు
జాబ్ తీసుకున్నా, ఏది తీసుకున్నా మ్యాక్స్ మనం ఎంత 9-5 జాబ్ చేసి మనకొచ్చే ఎంత మ్యాక్స్ 30, 40 లేదంటే 50, 60 ఎంతొస్తది. దీంట్లో ఫ్యామిలీ, పిల్లలు ఎక్సెట్రా ఈఎంఐలు చాలా అంటే చాలా ఉంటాయి కదా! సో, నేను ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే, నా దగ్గరకొచ్చిన స్టూడెంట్స్ చెప్తుంటారు. మేడం నేను ఇది చేశాను. నేను ఇలా అందుకనేసి నేను ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పుకొని మీకు అయితే చెప్తున్నాను. సో, ఇలాగ వర్క్ చేసే వాళ్ళు ఎవ్వరు కూడాను, ఎవరైనా గూడా సరేను. సో, సైడ్ ఇన్‌కమ్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి కూడాను ఏం వర్క్ చేసినా 2-3 అవర్స్ ఫ్రీ టైమ్ అయితే దొరుకుతది. ఆ టైంలో మనం ఏం చేస్తాము, రీల్స్ చూసుకుంటాము, ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీ మెంబర్స్‌తో సోదేసుకుంటా ఉంటాము, సీరియల్స్ చూస్తా ఉంటాము. ఓకేనా? సో, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇలానే మనం టైమ్ స్పెండ్ చేస్తాం ఫ్రీ టైమ్‌లో. కదా! కానీ అది ఆ టైంలోనే మనం మంచిగా యుటిలైజ్ చేసుకుంటే ఈ ప్లాట్‌ఫార్మ్‌లో మనీ అయితే ఎర్న్ చేసుకుంటాం. ఓకేనా? సో, ఇలాగ ఈ ప్లాట్‌ఫార్మ్‌లో మనం హ్యాపీగా ఎవరైనా సరే డైలీ 2-3 అవర్స్ ఫ్రీ టైమ్ ఉంది అనుకుంటే హ్యాపీగా అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇంకొకటేంటి ఇక్కడ అనేసనుకుంటే ఆహ్, చాలా మంది అడిగే కామన్ క్వెషన్ ఏంటి అంటే, మ్యామ్ ఈ ప్లాట్‌ఫార్మ్‌లో హౌస్ వైఫ్స్ అన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, జాబ్ హోల్డర్స్ ఉన్నారు. వీళ్ళందరూ గూడా వర్క్ చేయొచ్చు అంటున్నారు కదా! బట్ అందరికి ఒకే టైం దొరకదు కదా! ఫ్రీ టైమ్ అనేసనుకుంటే. అదే అండి ఈ ప్లాట్‌ఫార్మ్ యొక్క స్పెషాలిటీ. ఏంటి అంటే మనకు దొరికిన మనకెంతో ఒక టైం దొరుకుతది. ఓకే. ఆ టైంలో మీకు ఏ టైం ఫ్రీ ఉంటే ఆ టైంలో ఈ ప్లాట్‌ఫార్మ్‌లో అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చేసి మార్నింగ్ ఎళ్తారు, ఈవినింగ్ వచ్చేస్తారు. ఓకేనా? వాళ్ళకొక స్పెసిఫిక్ టైమ్ ఫ్రీ ఉంటది. ఒక్కొక్కరికి ఒక్కో ఫ్రీ టైమ్ అనేది ఉంటది. కదా! ఆ టైంలో మీరు హ్యాపీగా ఈ ప్లాట్‌ఫార్మ్ అయితే వర్క్ చేసుకోవచ్చండి. ఎలాంటి లేదు ఈ టైంలోనే వర్క్ చేయాలి, ఇదే స్కెడ్యూల్‌లో ట్రైనింగ్ వినాలి, ఇదే టైంలో వర్క్ ఏమీ లేదండి. హ్యాపీగా మీకు ఏ టైం లేదు మార్నింగ్ ఒక 1 అవర్ ఫ్రీ ఉందా చేసుకోండి. ఆఫ్టర్‌నూన్ 1 అవర్ చేసుకోండి. ఈవినింగ్ ఒక 1 అవర్ చేసుకోండి. సో, ఇలాగా మీ టైం అనేది మీరు షెడ్యూల్ చేసుకోండి. ఈ టైంలో నేను ఫ్రీగా ఉంటాను కాబట్టి ఆ టైంలో కొంచెం, ఆ టైంలో కొంచెం, ఆ టైంలో కొంచెం నేను వర్క్ చేసుకుంటాను అనుకుంటే హ్యాపీగా మీరు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను కదా! సో, ఒక సబ్‌స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు కదా! సో, అలాగే నేనిక నా ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ఐడీ కూడా షేర్ చేస్తున్నాను. సో, అక్కడ కూడా నేను డైలీ అప్‌డేట్స్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను. సో, అక్కడ కూడా మీరు ఫాలో అయ్యేసి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఓకేనా? బై.